వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. ఈరోజు బేసిక్ వీడియో సంబంధించి వీడియో 2 ఇది. కన్స్ట్రక్ట్ ఏ స్కేల్ ఆఫ్ 1/60 ఇది టు రీడ్ మీటర్స్ అండ్ డెసిమీటర్స్ అలాంగ్ ద ఎనఫ్ టు మెజర్ అప్ టు 6 మీటర్స్ ఇచ్చాడు. మేక్ ఇట్ ఆన్ ఇట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 5.4 మీటర్స్ ఇచ్చాడు. సో బేసిక్ వీడియోలో ఇది సెకండ్ వీడియో, ఆల్రెడీ ఒక వీడియో చెప్పాను. సో ముందు మీకు ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ నేను తీస్తాను. ఇది కూడా గతంలో వచ్చిన క్వశ్చనే. సో నేను ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ తీసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు అలాగంటే సో ఎగ్జామ్ ప్యాటర్న్ అర్థమవుతుంది. ఎగ్జామ్లో మేబీ ఇలాంటి మోడల్ రావచ్చు. ఒకసారి ఎగ్జామ్కి వచ్చిందంటే ఆ మోడల్ మీకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. చాలా ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ కింద ప్లేలిస్ట్ ఉంది స్టూడెంట్స్, M1 సంబంధించి M2 M3 అండ్ దీనికి సంబంధించిన ప్లేలిస్ట్ కూడా కిందే ఉంది. ఓకే, క్లిక్ చేయండి, చూడండి, మంచి మార్క్స్ సాధించండి. అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఓకే, జాయిన్ అవ్వాలంటే ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. అండ్ జాయిన్ అయ్యి మీకు ఎలాంటి టాపిక్ కావాలో అడిగితే మేము మీకు మ్యాక్సిమం తీసి మీకు అప్లోడ్ చేస్తాం స్టూడెంట్స్. అండ్ జాయిన్ అవుతూనే మా వీడియోస్ చూడాలనే రూల్ ఏం లేదు. మా వీడియోస్ అన్నీ ఫ్రీగా ఉంటాయి. ప్లేలిస్ట్లో ప్రతి వీడియో మీరు ఫ్రీగా చూడొచ్చు. ఓకే, సో ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఎలా చేయాలో నేను చాలా సింపుల్గా చెప్తాను. సొల్యూషన్ ఫస్ట్ తీసుకోండి. ఓకే, నేను స్కెచ్ పెన్తో ఎందుకు చూపిస్తానంటే మీకు క్లారిటీగా కనిపించడం కోసం, అంతేకాని మీరు మొత్తం స్కెచ్ పెన్తో చేయొద్దు. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తానంటే గివెన్ దాట్, సో గివెన్ ఏమైతే వాల్యూస్ ఉన్నాయో అవి నీట్గా వేసుకోండి. నేను ప్రతి వీడియోలో అదే చెప్తున్నాను. ఎగ్జామ్లో మీ ఎగ్జామ్ కరెక్షన్స్ వాళ్ళకి ఇంప్రెస్ అవ్వాలంటే. ఓకే, దాని తర్వాత RF వాల్యూ వేసుకోవాలి. RF అంటే ఇదే. ఓకే, సో RF వాల్యూ ఇది ఇచ్చాడు. అయితే RF అంటే ఏంటంటే రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ అంటాము. RF ఈజ్ ఈక్వల్స్ టు 1/60. ఓకే, సో మ్యాక్సిమం డిస్టెన్స్ టు బి మెజర్డ్ ఏదైతే చూడండి టు రీడ్ మీటర్స్ అండ్ డెసిమీటర్స్ అలాంగ్ ద ఎనఫ్ టు మెజర్ అప్ టు అని ఇస్తాడు స్టూడెంట్స్, గమనించండి. అప్ టు లేకపోతే మ్యాక్సిమం ఇవ్వచ్చు, అప్ టు ఇవ్వచ్చు. అప్ టు కూడా ఎంత ఇచ్చాడు? 6 ఇచ్చాడు. ఇది D. ఓకే, కాబట్టి D ఈజ్ ఈక్వల్స్ టు 6 మీటర్స్ తీసుకోండి. ఇక్కడ 6 మీటర్స్ ఇచ్చాయి కాబట్టి మీరు రాయాలనుకుంటే నీట్గా రాయొచ్చు. మ్యాక్సిమం డిస్టెన్స్ టు మెజరింగ్ కూడా రాయొచ్చు. ఓకే, D ఈజ్ ఈక్వల్స్ టు 6 మీటర్స్ని వేసుకున్నాను. నెక్స్ట్ LOS అంటే ఏంటి? LOS అంటే L ఈజ్ ఈక్వల్స్ టు మనకి LOS కనుక్కోవాలంటే RF ఇంటూ D. ఓకే, మరి LOS అంటే ఏంటి గమనించండి. LOS అంటే ఏంటంటే లెంత్ ఆఫ్ ది స్కేల్. ఏంటి? లెంత్ ఆఫ్ ది స్కేల్. మనము ఒక స్కేల్ డ్రా చేయాలి మనం కదా, ఆ స్కేల్ లెంత్ ఎంత అని అడుగుతున్నాడు. మన డ్రాయింగ్ షీట్లోనే మనం ఏదైతే స్కేల్ తీసుకుంటామో దాని లెంత్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఆ లెంత్ ఆఫ్ ది స్కేల్ ఎంత అనేది మనం కనుక్కోవాలి. దానికి సింబల్ ఏంటంటే L. ఓకే, మరి RF వాల్యూ ఏంటి? అది వేసుకుని D వేసుకుంటే మనకి LOS వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, సో 1/60 అనేది RF వాల్యూ. ఓకే, 1/60 ఇంటూ D వాల్యూ ఎంత? 6. ఇది M కాస్త మనం MMగా మార్చాలి. ఏంటి? M కాస్త మనం MMగా ఎందుకు మార్చాలంటే మనం తీసుకునే స్కేల్ ఎప్పుడు కూడా మనకి MMలో ఉంటేనే కరెక్ట్గా అక్యురేట్గా వస్తుంది. కాబట్టి మనకి కన్వీనియంట్గా ఉంటుంది. కాబట్టి MMగా మార్చుకోవాలంటే ఖచ్చితంగా రూల్ ఇది. MMగా మార్చుకోవాలంటే రూల్ ఖచ్చితంగా మార్చుకోవాలి. సో Mని కాస్త MMగా మార్చుకోవాలి అంటే ఎప్పుడైనా సరే 10⁻³ వేసుకోవాలి. ఓకేనా, అది మీరు మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే గమనించండి, క్యాన్సిలేషన్ 6 1s are 6 10s are. ఇక్కడ ఒక 10 ఉంది, ఇక్కడ 3 10లు ఉన్నాయి. క్యాన్సిల్ చేయండి, చేస్తే మనకి 2 10లు మిగులుతాయి. 10 స్క్వేర్ ఎంత? 10 స్క్వేర్ వచ్చేసి మనకి సింపుల్గా 100. ఏంటి? సింపుల్గా 100, అంతే కదా. 10 స్క్వేర్ వచ్చేసి 100. సో ఇది 100 MMగా వేసుకోవాలి. ఇది వాల్యూ ఏంటిది? L. ఓకే, లెంత్ ఆఫ్ ద స్కేల్ L అంటే సింబల్. ఇది D ఎలాగా, RF ఎలాగా, సో ఇది L అనేది సింబల్. ఓకే, ఎంత వచ్చింది మనకి? 100 mm వచ్చింది. ఓకే, సో ఇలా వచ్చింది దాన్ని మనము ఇప్పుడు మనం డ్రాయింగ్లో మనం ఈ 100 mm తీసుకుని మనము 10 పార్ట్స్ ఎలా, 5 పార్ట్స్ ఎలా, 6 పార్ట్స్ ఎలా తెలుస్తుంది? మనం ఇప్పుడు పార్ట్స్గా విడదీయాలి. ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 6 ఉందా? 6 అంటే 6 పార్ట్స్ చేయమని అర్థం. ఇక్కడ 10 ఇస్తే 10 పార్ట్స్ అంటే మ్యాక్సిమం మనకి ఇచ్చారు కదా మ్యాక్సిమం డిస్టెన్స్ టు మెజర్ అని, అది ఎంత ఇస్తే అంత తీసుకోవాలి. ఇక్కడ 6 ఇచ్చారు కాబట్టి
అంటే మనం 6 పార్ట్స్ చేయాలి. ఈ 100 mm ని 6 పార్ట్స్ చేయాలి. ఇది మీరు గమనించండి. ఓకే, సో దానికోసం ఇప్పుడు చాలా సింపుల్, మనకి స్కేల్ తీసుకుందాము. ఇప్పుడు స్కేల్లో 100 mm అంటే ఏంటంటే 10 సెంటీమీటర్స్. ఎలాగంటే 1 సెంటీమీటర్లో 1 సెంటీమీటర్లో మనకి 10 mm ఉంటాయి. అలా 100 సెంటీమీటర్స్ మనకి ఏముంటాయి అంటే 100 mm ఉంటాయి. కాబట్టి ఇక్కడ 0 తీసుకోండి, ఇక్కడ 10 తీసుకోండి. సో ఈ రెండింటిని మనం జాయిన్ చేయాలి. ఇదే 100 mm. ఓకే, ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏం చేయాలంటే ఎక్స్టెన్షన్గా చూడండి. ఇక్కడ మీరు ఎంత తీసుకోవచ్చు, ఒక రఫ్గానే అయితే ఒక 4 తీసుకుంటున్నాను స్టూడెంట్స్, ఇక్కడ 4 తీసుకుంటున్నాను. ఓకే, మీరు ఎంత తీసుకోవచ్చు, ఇక్కడ 4 తీసుకున్నాను. ఓకే, ఇక్కడ కూడా మనం 4 తీసుకుందాం. మీ ఇష్టం ఎంత తీసుకోవచ్చు. రైట్, 2 తీసుకోండి కావాలంటే ఎగ్జామ్లో మీకు క్లియర్గా కనిపించడం కోసం, పెద్ద కనిపించడం కోసం నేను 4 తీసుకున్నాను. ఓకే, అది తీసుకోవచ్చు. ఈ బోర్డర్ అనేది చాలా థిక్గా ఉండాలి, ఇంకా మిగతా అంతా లైట్గా రాయాలి స్టూడెంట్స్, గమనించండి. ఓకే, సో ఇప్పుడు ఇక మనం ఏ వేసుకోండి, బి, సి, డి అని రాసుకోండి. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, మనం 6 పార్ట్స్ చేయాలి. 6 పార్ట్సే ఎందుకు చేయాలి, 6 పార్ట్స్ మనకు తెలుస్తుంది అని మీరు అడగచ్చు. ఇక్కడ చూడండి, మనకి d = 6 కదా, అంటే చూడండి ఇక్కడ అప్ టు, గమనించండి ఇక్కడ క్వశ్చన్ చూడండి, అప్ టు 6 meters. ఇక్కడ 6 ఇస్తే మనం 6 చేయాలి, 10 ఇస్తే 10 బాక్సెస్ చేయాలి, 4 ఇస్తే 4 చేయాలి. ఓకే స్టూడెంట్స్, లాస్ట్ మనకి దాంట్లో 4 ఉంది కాబట్టి మనం 4 బాక్సెస్ తీసుకున్నాం స్టూడెంట్స్. అలానే ఇప్పుడు దీన్ని మనం 6 బాక్సెస్ తీసుకోవాలి. ఇన్ని బాక్సెస్గా చేయాలి, 6 బాక్సెస్ అంటే 6 డివిజన్స్ చేయాలి. 6 డివిజన్స్ కరెక్ట్గా ఈక్వల్గా చేయాలి స్టూడెంట్స్, అది మైండ్ పెట్టుకోండి. అది ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ చూడండి 100 mm ఉంది కదా, ఈ 100 mm బై మనకి 6 ఉంది కదా, 6 వేసుకోండి. సో మనకి క్యాన్సిల్ చేస్తే మనకి అరౌండ్ ఒక 16.6 వరకు వస్తుంది స్టూడెంట్స్. అంటే ఇంకా చేంజ్ వస్తుంది. 16.6 అనేది మీకు క్యాలిక్యులేటర్ ఎలా ఉంటుంది స్టూడెంట్స్, క్యాలిక్యులేటర్ వాడుకుని మీరు కరెక్ట్గా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు, నథింగ్ టు వరీ. ఓకే, ఎగ్జామ్లో మీకు క్యాలిక్యులేటర్ ఎలా చేస్తారని కొంతమంది అడుగుతున్నారు. ఎలా చేస్తారు, నథింగ్ టు వరీ. ఓకే, సో మనకి 16.6 వచ్చింది కదా, ఆ 16.6ని మనం తీసుకోవాలి. జస్ట్ అంతే, మనం పాయింట్ అవుట్ చేస్తే సరిపోతుంది, మనకి ఈజీగా ఆన్సర్ అయితే వచ్చేస్తుంది స్టూడెంట్స్. ఓకే, చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ 16 ఎలా తీసుకోవాలంటే చాలా సింపుల్, ఏం లేదు. చూడండి 0 నుంచి 1 అంటే 10, రైట్, ఇక్కడ 15, ఇది 16, ఇక్కడ 16.6 వస్తుంది ఇలాగా. ఓకే, 16.6కి క్యాలిక్యులేటర్ యాడ్ చేసుకోండి, మళ్ళీ మనకి 33.2 అలా అరౌండ్ వస్తుంది, 33.2 అరౌండ్ అలా వస్తుంది స్టూడెంట్స్. ఇది సెకండ్ పాయింట్ స్టూడెంట్స్. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఒక 16 యాడ్ చేసుకోండి, అరౌండ్ మనకి 5 దాకా వస్తుంది. రైట్, మళ్ళీ మనకి 16 అంటే 6.78 అలా వస్తుంది స్టూడెంట్స్. ఓకే, మీరు కరెక్ట్గా క్యాల్సిలో ఎంటర్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది 1 2 3 4, నెక్స్ట్ 5 6 వస్తుంది స్టూడెంట్స్. అంటే మనకి అరౌండ్ ఇక్కడ ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, ఇలా 6 వచ్చాయి కాబట్టి చూడండి ఇక్కడ 6 ఉంది అంటే మనం 6 పార్ట్స్ అలా చేసుకోవాలి. చాలా సింపుల్, అంతే, ఏం లేదు. ఇప్పుడు లైన్స్ తీసుకోండి, సింపుల్గా లైన్స్ తీసుకోండి, స్కేల్ మూవ్ చేయకుండా ఇలా చేసుకోండి. ఓకే, క్యాల్సిలో ఎంటర్ చేసుకుని కరెక్ట్ పాయింట్స్ చూసుకోండి. ఓకే, రైట్, అది. ఇప్పుడు మనకి ఏంటి అంటే ఇక్కడ మనకి ఈ చూడండి 5.4 meters మనం చూపించాలి. అంటే 5.4 meters మనం ఈ ఒక స్కేల్లో చూపించాలి. ఎలా చూపిస్తాము అంటే సింపుల్, ఏం లేదు, మీరు ఇక్కడ నెంబర్ 0తో స్టార్ట్ చేసుకోవాలి. 0 1 2 3 4 5 అంటే ఇది 1 meter 2 meters 3 meters 4 meters 5 meters అన్నట్టు. ఓకేనా, మీకు క్లియర్గా అర్థమైనప్పుడు స్టూడెంట్స్ మీరు ఈ గమనించండి. మనకి చూడండి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మనకి ఎంత ఉందంటే గమనించండి, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఎంత ఉందంటే మనకి సింపుల్గా 100 mm ఉంది, 100 mm ఉంది. ఓకే, అయితే బట్ ఈ మెజర్మెంట్స్ ఏంటి అంటే వీటిని మనం మీటర్స్ అంటాము. అంటే ఇక్కడ నుంచి 1 meter 2 meters 3 meters 4 meters 5 meters ఈ ఒక్క బాక్స్ వచ్చేసి మనకి మీటర్స్ చూసుకోవాలి.
అయితే ఇక్కడ మనం ఈ బాక్స్ మనం డెసిమీటర్గా తీసుకోవాలి స్టూడెంట్స్. ఏంటి డెసిమీటర్గా మీరు తీసుకోండి. ఓకే, డెసిమీటర్గా తీసుకోవడానికి నేను చెప్తాను ఎలా తీసుకోవాలి ఏంటనేది. డెసిమీటర్స్. ఓకే, డెసిమీటర్స్ ఎలా తీసుకోవాలి చెప్తాను చూడండి. ప్రజెంట్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఇక చూడండి, ఇక్కడ మన బాక్సెస్ 10 బాక్సెస్ లైన్ తీసుకోవాలి. ఇక్కడ మనం చూడండి ఈక్వల్ మెజర్మెంట్స్గా 10 తీసుకోవాలి. 1 డెసిమీటర్, 2 డెసిమీటర్, 3 డెసిమీటర్, ఓకే, 4 డెసిమీటర్, 5, 6, 7, 8, 9, 10 అలా వచ్చింది స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు ఒక నెంబరింగ్ వేసుకోవచ్చు మీరు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అని వేసుకోవచ్చు. ఓకే, స్కెచ్ పెద్ద కాబట్టి కొంచెం మీకు క్లమ్స్గా కనిపిస్తుంది. అయితే ఇక్కడ 5.4 అన్నా కాబట్టి 5 ఎక్కడుంది చూడండి, 5 ఇక్కడ ఉంది. అంటే నేను ఈ పాయింట్ ఇక్కడ రేజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి 1, 2 ఎంతగా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి, ఇది 0 స్టార్ట్ అవుతుంది రైట్. సో ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. సో ఇక్కడ పాయింట్ పెట్టుకోండి. పెట్టుకుని ఈ 2 పాయింట్స్ రేజ్ చేయండి రైట్ అలాగా. సో ఇది చూడండి, ఇది లైట్గా గీసుకోవాలి మీరు. ఖచ్చితంగా లైట్గా ఉండాలి, డార్క్గా ఉండకూడదు. మీకు కనిపించడం కోసం నేను స్కెచ్ పెన్ వాడతాను, మీరు పెన్సిల్తో చేయాలి. ఓకే, 5.4 మీటర్స్గా మనం ఈ స్కేల్ చూపిస్తున్నాం. అంటే చూడండి ఇది 5 కదా, చూడండి గమనించండి, చూడండి 5 కదా, 5.4 కదా. 5 అంటే చూడండి ఇక్కడ 0.5, ఇది 5 వేసుకోవాలి. 4 అంటే ఖచ్చితంగా 1, 2, 3, 4 ఇక్కడ వేసుకోవాలి. ఏంటి 1 ఇక్కడ నుంచి 1, 2, 3, 4 ఇక్కడ, అది 5.4. ఓకే, పాయింట్ తర్వాత ఏమో ఇక్కడ లొకేట్ చేయాలి, పాయింట్ కన్నా ముందు ఏమో ఇక్కడ లొకేట్ చేయాలి స్టూడెంట్స్. ఇలాగా మనం 5.4 అనేది మనం డ్రా చేసి మనం ఈ 100 mm మనం చూపించాం స్టూడెంట్స్. 5.4 మీటర్స్ని మనం 100 mm చూపించాలంటే ఇలా క్యాలిక్యులేషన్ చేసుకుని ఇలా చేయాలి. సో మీకు నచ్చినకున్న స్టూడెంట్స్, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మిగతా వీడియోస్ కోసం కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, చూడండి. బాయ్.